హాయ్. హలో. నమస్తే అందరికీ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'అతనితో కలిసిన రాత్రి' ఎపిసోడ్ 84. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వాళ్ళకన్నా నువ్వే నయ్యం నా బంగారు తల్లి అని అన్విని ఎత్తుకొని కూతురు, అల్లుడు, కొడుకు, కోడల్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. మహేశ్వరి గారు. ఏంటే ఇంటికి వచ్చిన అల్లుడిని ఎన్నెన్ని మాటలంటుంది మీ పెద్దమ్మ అన్నాడు విక్రమ్. మిమ్మల్ని ఒక్కరినే అనలేదు కదా విక్రమ్ గారు. మమ్మల్ని కూడా అంది పెద్దమ్మ. మీరది కూడా గమనించాలి అంది అను. మీరోకేనే. నేను ఈ ఇంటి అల్లుడిని. నన్ను గౌరవించాలి. ఆహా! ఏం చేయమంటారు ఏంటి అంది అను. తన చీర కొంగు సెట్ చేసుకొని, తన జుట్టు ముడిపెట్టుకొని లేచి కూర్చొని. ఎక్కడికే? ఇంకా కాసేపు ఉండవే. పెళ్ళి అంటూ నెల రోజుల నుండి సరిగ్గా నిద్ర లేదు, తిండి లేదు. ఉరుకులు పరుగులు పెడుతున్నావు. కాసేపు నిద్రపోవే అని అన్నాడు విక్రమ్. ఇప్పుడు నేను పడుకుంటే ఇక్కడ పూజా పనులు ఎవరు చేస్తారు చెప్పండి? మోక్ష దగ్గర ఉండాలి. పైగా మోక్షని రెడీ చేయాలి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు కావాలి అంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకుంటానులేండి. ఇప్పుడు మాత్రం వదలండి విక్రమ్ గారు అంది అను. ఏం చెప్పినా దానికి ఒక సాకు చెప్తావు కదా! సరే నువ్వు వెళ్ళు. నన్ను మాత్రం అన్నీ రెడీ అయ్యాకే నిద్రలేపు. అసలే నైట్ నిద్ర లేదు అని విక్రమ్ మళ్ళీ బోర్లా తిరిగి నిద్రపోవడంతో అను ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని బయటకి వెళ్ళేసరికి కూతుర్ని అమ్మమ్మ, తాతయ్య ఆడిపిస్తూ ఉండడంతో వాళ్ళని నవ్వుతూ చూసి మోక్ష రూమ్‌లోకి వెళ్ళింది. అప్పటికే వాళ్ళ అత్తగారు లేపడంతో మోక్ష కష్టంగా ఫ్రెష్ అయ్యి రావడంతో రెడీ చేయనా మోక్ష అని అడిగింది అను. అబ్బా! ఏంటే అను ఇది? పెళ్లి పెళ్లి అని ఇంత సంబరపడ్డాను కానీ పెళ్ళయ్యాక ఇన్ని పనులు నాతో చేయిస్తారు అని తెలిస్తే ఇప్పుడే పెళ్లి వద్దు అనేదాన్ని కదే! చిరాకొస్తుంది. పైగా కాసేపు కూడా నిద్రపోనివ్వడం లేదు. 10 రోజుల నుండి పసుపు అంటూ, హల్దీ అంటూ, పెళ్ళంటూ మార్నింగ్‌నే లేపి మరీ చావకొడుతున్నారు. ఇదేంటే ఇవాళైనా కాసేపు పడుకుందామంటే ఇలా లేపేశారు. నా వల్ల అవ్వడం లేదు. నాకు నిద్ర వస్తుంది అని అను భుజం పైన తల వాల్చింది మోక్ష. మరి పెళ్ళంటే ఊరికే అనుకుంటున్నావా అమ్మాయి? అన్నీ సాంప్రదాయ ప్రకారం జరగాలి కదా! ఈ ఒక్క రోజేలే. పూజ అయిపోయాక నైట్ రిసెప్షన్ అయితే రేపు నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకుందువు పద అని మోక్షకి చీర కట్టి పూజ కోసం రెడీ చేసింది అను. పింక్ అండ్ గోల్డ్ కలర్ పట్టు శారీలో బంగారు నగలు వేసుకొని చాలా అందంగా కనబడుతుంది మోక్ష. ఇక జైకి కూడా నిద్ర వస్తున్నా కష్టంగా వాళ్ళ అమ్మ తిట్లు ఇప్పటికే 2 సార్లు తిని బద్ధకంగా లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాడు పంచలో. మోక్షని రెడీ చేసి నేను మీ అన్నయ్యని కూడా లేపి రెడీ అవ్వమని చెప్తాను మోక్ష. ఆయన ఇంకా లేవలేదు అని వెళ్ళి విక్రమ్‌ని లేపి అతడు వాష్‌రూమ్‌లోకి వెళ్ళడంతో పూజకి కావాల్సిన సామాను అన్నీ సదరడంలో హెల్ప్ చేసింది అను. ఇక పూజ దగ్గర అంతా రెడీ అవ్వడంతో పంతులు గారు కూడా వచ్చారు. అన్వి పాపని మహేశ్వరి గారు రెడీ చేయడంతో కొద్దిమంది బంధువులతో పూజకి అంతా సిద్ధంగా ఉంది అనగా మంజుల మహేంద్ర గారు కూడా మహేశ్వరి గారి ఇంటికి చేరుకున్నారు. ఇక పూజకి అంతా సిద్ధమయ్యాక మోక్షని, జైని పిలవగానే మోక్ష, జై ఇద్దరు కూడా జంటగా వచ్చి పీటలపై కూర్చొని సత్యనారాయణ వ్రతం చక్కగా చేశారు. వ్రతం చక్కగా పూర్తయ్యాక కొత్త జంట పంతులు గారి ఆశీర్వాదం, అలాగే పెద్దలందరి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కూతురు పూజలో కూర్చున్నాక 2, 3 సార్లు ఏడిస్తే తనకి పాలు పడుతూనే పూజలో కూర్చొని పడుకోబెట్టేసింది అను. అలా అన్వి పాప అందరి చేతులు మారుతూ నిద్రపోయాక వాళ్ళ తాతయ్య మహేంద్ర గారి భుజంపై చొల్లు కార్చుతూ హాయిగా నిద్రపోయింది. ఇక వచ్చిన బంధువులందరికీ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరూ అయిపోయాక ఇంట్లో వాళ్ళు కూడా తిన్నాక మన మోక్ష జైకి ఒకే విస్తరిలో వడ్డించారు తినమని. మోక్ష, జై కూడా భోజనం చేశాక వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతే మిగతా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ. అను కూతుర్ని ఎత్తుకొని రూమ్‌లోకి వెళ్ళి, హమ్మయ్య! ఇదిగోండి విక్రమ్ గారు మీ కూతురు. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని కూతుర్ని విక్రమ్ చేతిలో పెట్టింది. హ్మ్. రా ఇలా అని పాపని ఎత్తుకొని అనుని అతడి ఒడిలో పడుకోబెట్టుకున్నాడు విక్రమ్. ఇక కొన్ని రోజుల నుండి సరిగ్గా నిద్రలేకపోవడంతో హాయిగా నిద్రపోయింది అను. తల్లి పడుకుంది అని అను మీదకి ఎగబాకుతున్న కూతుర్ని ఎత్తుకొని మమ్మీని పడుకోనివ్వు తల్లి. అలసిపోయిందిరా.
మనం బయటికి వెళ్దాం పదా! కాసేపు ఆడుకుందాం అని కూతుర్ని ఎత్తుకొని హాల్లోకి వచ్చాడు విక్రమ్. కళ్యాణ్, మహేంద్ర గారు ముచ్చట్లలో ఉంటే, మహేశ్వరి, మంజుల గారు మిగతా కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ ఏవో పనులు చేస్తూ కనిపించారు. అందరూ బిజీగా ఉన్నారురా. మనమే చాలా ఖాళీగా ఉన్నాం. మనం బయటికి వెళ్దామా? అని కూతుర్ని ఎత్తుకొని బయటికి వెళ్ళాడు. మనం కాసేపు అలా బయటికెళ్ళొద్దాం పదరా! ఇక్కడ ఊపిరి ఆడడం లేదు మనకి అని ఇంట్లో జరుగుతూ ఉన్న పనులన్నిటినీ చూస్తూ విక్రమ్ కార్ కీస్ తీసుకొని కూతుర్ని ఒడిలో కూర్చోబెట్టుకొని కార్‌ని స్టార్ట్ చేశాడు. "నీకు బొమ్మలు కావాలా తల్లి?" అని కూతురుతో ముచ్చట్లు చెప్తూ ఒక టాయ్ షాప్‌కి తీసుకువెళ్ళాడు కూతుర్ని. చక్కగా అన్వి పాపని ఎత్తుకొని లోపలికి వెళ్ళి అన్నీ పాప అడిగిన బొమ్మలన్నీ కొని, అలాగే విక్రమ్‌కి నచ్చినవి కూడా కొని, వాటన్నిటికి బిల్ పే చేసి, వాటిని కార్‌లో పెట్టమని చెప్పాక, "ఇంకా ఏమైనా కావాలా తల్లి?" అని కూతుర్ని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పుతూ ఉంటే, అక్కడ ఐస్ క్రీమ్ షాప్ కనిపించి, కూతురు కోసం ఓ కోన్ ఐస్ క్రీమ్ కొనేశాడు. ఎందుకంటే అన్వి పాప కళ్ళన్నీ అక్కడ ఉన్న పిల్లల పైనే ఉన్నాయి. వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ ఉంటే. అన్వి పాపగారు నాలుక చప్పరించుకుంటూ, వేళ్ళని నోట్లో పెట్టుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటే, కూతురు కోసం ఇక ఒక ఐస్ క్రీమ్ కొనేసి తీసుకువచ్చి, కొంచెం కొంచెంగా తినిపిస్తూ ఉన్నాడు. తండ్రి, కూతురు చెరో సగం ఐస్ క్రీమ్ తినేసి, ఆ బొమ్మల్ని పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి, జై, మోక్ష, అను ముగ్గురు కూడా నిద్రలేచి హాల్లోకి వస్తే, అందరూ కాఫీ తాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ జై ఫోన్ చేయడంతో, పాపని తీసుకొని బయటికి వచ్చాను అని చెప్పాడు విక్రమ్. ఆయన ఒక్కరే పాపని ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏంటో! ఎవరిని తీసుకువెళ్ళలేదు అని అప్పటికే అను కంగారు పడుతూ ఉంటుంది. ఇంటికి వచ్చాక పని వాళ్ళని ఆ బొమ్మలన్నిటిని ఇంట్లో పెట్టమని చెప్పి, కూతురు చేతికి ఇంకా ఐస్ క్రీమ్ ఉండడంతో అది నాక్కుంటూ వస్తూ ఉంటే అను వాళ్ళకి ఎదురు వెళ్తుంది. "అదేంటండి చెప్పా పెట్టకుండా తీసుకువెళ్లారు పాపని? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? పాప ఒక్కతే మీతో ఎలా ఉంది? పైగా మీరొక్కరే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు" అని అన్వి చేతికి అంతా బంకగా ఉండడంతో, "ఏంటి తల్లి ఇది" అని ఆమె చీర కొంగుతో కూతురు చేతులు, మూతి తుడుస్తూ ఉంటే, "అన్వి ఐస్ క్రీమ్ తినింది" అని చెప్పాడు విక్రమ్. అంతే ఇక అను కోపం చూడాలి. "మీకసలు బుద్ధుందా? ఇంత చిన్న పాపకి ఐస్ క్రీమ్ ఎలా తినిపిస్తారు? జలుబు చేస్తే? ఇంకా ఏమైనా ఉందా? అసలు మీరెవరిని అడగకుండా అలా ఎలా తినిపిస్తారు?" అని విక్రమ్ మీదకి సీరియస్ అవుతుంది అను. అను తిట్లకి విక్రమ్ బిక్కమొహం వేసుకొని, "అది కాదే పాప అక్కడ పిల్లలందరూ తింటూ ఉంటే వాళ్ళ వైపే చూస్తూ ఉంది నోట్లో వేలు వేసుకొని. అందుకే ఐస్ క్రీమ్ తింటుందేమో అని తినిపించాను. తినేసింది" అని విక్రమ్ అమాయకంగా చెప్పగానే, "అసలు అలా ఎలా తినిపిస్తావురా? ఐస్ క్రీమ్ అంటే ఎంత చల్లగా ఉంటుంది చెప్పు. ఇంత చిన్న పిల్లకి పెడితే ఆరోగ్యం పాడవదా?" అని ఓవైపు మంజుల గారు, మహేశ్వరి గారు తగులుకోగానే ఆ ఆడాళ్ళ మధ్యలో విక్రమ్ దోషిలా నిలబడి వాళ్ళు తిట్టే తిట్లు అన్నీ కూడా వింటున్నాడు. అన్వి పాప మాత్రం ఐస్ క్రీమ్ సాంతం నాకి తండ్రిని వాళ్ళందరూ తిడుతూ ఉంటే నవ్వుతూ చూస్తూ ఉంటుంది విక్రమ్‌ని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.